వెరీ గుడ్ మార్నింగ్. సో, తెలంగాణ హిస్టరీలో భాగంగా 2 ఉద్యమాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా గూడా ఉంటాయి. స్వదేశీ ఉద్యమాన్ని, వందే మాతరం ఉద్యమాన్ని. ఓకే. సో, కొందరు విద్యార్థులు బహిష్కరణకు గురి కావడం, లేకపోతే ఉస్మానియాలో వందే మాతర గీతం పాడితే ఓకే. తర్వాత దాని నుంచి కొన్ని ఇవి రావడం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఓకే. సో, ఎగ్జాక్ట్‌గా మీకు జాతీయోద్యమం తెలంగాణలో ఏ విధంగా ఉందని చెప్పేసి టాపిక్. ఓకే. సో, మీకు మొదటగా మనం ఈరోజు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి చూద్దాం. ఇది స్థాపించిన వారు ఎవరు అని చెప్పేసి ఇంతకుముందు పీవైక్యూ బిట్ అడిగారు. ఓకే. సో దిస్ ఇస్ పీవైక్యూ బిట్. ఓకే. 2-3 టైమ్స్ అడిగింది ఇది. ఓకే. సో పీవైక్యూ థీమ్స్లో భాగంగా సో మనకు మొదటగా ఇక్కడ నుంచి ఇది దాని అవతల భాగం. సో ఇది అక్కడే రాసుకోండి, బోర్డులో దగ్గర అయిపోయిందని చెప్పేసి ఇక్కడ రాసిన. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో 1938లో ఇవన్నీ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మెంబర్స్ నేను ఇంతకుముందు వందే మాతర ఉద్యమం ఇక్కడ రాద్దాం అనుకున్న మైండ్ మ్యాప్ అవి చెడిపోయలే. సో దయచేసి అది అప్డేట్ చేసుకుని అది చూపేసిన. సో మెయిన్గా మీకు మెంబర్స్ వచ్చేసి వందే మాతర ఉద్యమం కాదు, ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఓకే. వందే మాతర ఉద్యమం నెక్స్ట్ మ్యాప్ వేస్తా. సో దీనిలో మెంబర్స్ ఎవరెవరు అంటే హాజీ హసన్ లాల్ ఒకటి. ఓకే. నెక్స్ట్ రామచంద్ర పిల్లై, నెక్స్ట్ రామానుజ మొదలయ్యార్, వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ ఏసీ మ్యాక్ అంటే మీకు ఈ ఏసీ మ్యాక్ అని గుర్తుపెట్టుకుని, ఎందుకంటే వీళ్ళిద్దరు దాదాపు ఒకే దగ్గర ఉంటారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. తెలుగులో రాసుకోండి, అఘోరనాథ్ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ఓకే. ఏసీ మ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెచ్ఆర్ఆర్ రామానుజం మొదలయ్యార్, రామచంద్ర పిల్లై, ఆజీ హసన్ లాల్. ఈ మెంబర్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాణిలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో మెంబర్ కాని వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఏ బూరుగుల రామకృష్ణారావు ఇంకోరిని తీసుకొచ్చి పెడతారు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే. గ్రూప్ 2 లాంటి దాంట్లో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తున్నాయి క్వశ్చన్స్. సో అప్డేట్ చేసుకోండి. సో మెంబర్స్ వీళ్ళు అనమాట. ఓకే. 1888లో సికింద్రాబాద్లో మీకు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కాంగ్రెస్ సభ జరిగింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ సభ 1888లో జరిగింది. ఏదైనా 1900 ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది జస్ట్ మీకు అవేర్నెస్ కోసం, ఎందుకంటే ఇది తెలిస్తే స్టేట్మెంట్లు చేయగలుగుతారు. గస్తీ నిషాన్ 53 అని వచ్చింది. సో ఏంటంటే దాన్ని నిజాం ప్రభుత్వం మనకు ఇవన్నీ యాక్టివిటీస్ అగైనెస్ట్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే నిజాంకు వ్యతిరేకంగా పార్టిసిపేట్ చేస్తున్నట్టే కదా. సో నిజాం ఏం చేసినంటే ఈ సభలు సమావేశాలు ఇవన్నీ రద్దు చేద్దామని చెప్పేసి గస్తీ నిషాన్ 53 అని చెప్పి అడిగిండు. ఓకే. అంటే ఏంటిదని ఇంతకుముందు అడిగారు, అది ఒక నిజాం ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క సభలు సమావేశాలు బ్యాన్ చేయడానికి రూపొందించింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో రాజకీయ సమావేశాలు అయినాయి. ఓకే. అదంత అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా మీకు ఉంది కాబట్టి. 1923లో కాకినాడలో అయింది, తర్వాత 26లో ముంబై అయింది, తర్వాత పూణే, తర్వాత అకోలా. ఓకే. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఇదంత ఇంపార్టెంట్ లేదు, ఫస్ట్ చెప్తున్నా, జస్ట్ ఐడియా కోసం చెప్పండి. నెక్స్ట్ మొట్టమొదటిగా ఇక్కడికి రండిగా 1938 హైదరాబాద్. ఓకే. జనవరిలో హైదరాబాద్లో మొట్టమొదటిగా హైదరాబాద్ పరిషత్ అని స్టార్ట్ అయింది, మడపాటి హనుమంతరావు. ఓకే. ఈ మడపాటి హనుమంతరావు అధ్యక్షతన మనకు హైదరాబాద్ పరిషత్ అని స్థాపించారు. సో బూరుగుల రామకృష్ణారావు, రామాచారి వీళ్ళందరూ పార్టిసిపేట్స్ అనమాట. సో కీ రోల్ కూడా ప్లే చేశారు. నెక్స్ట్ 1938లోనే ఇట్ ఆల్ లీడ్స్ టు ద ఇండియా కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్. ఓకే. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉంది కదా, దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, అదంతా పునరుద్ధరణ చేసి మళ్ళీ దానికి ఒక తాత్కాలిక కమిటీ వేసారు. అప్పుడు ఎవరు అధ్యక్షుడు అంటే గోవిందరావు నానల్. ఓకే. నెక్స్ట్ కార్యదర్శి రామకృష్ణ దూత్. ఓకే. ఇవి అడగలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఈ ఉద్యమంలో భాగంగా ఉన్నోళ్ళు. ఓకే. నెక్స్ట్ మెయిన్గా ఇది అడిగారు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరని చెప్పేసి స్వామి రామానంద తీర్థ. ఈ స్వామి రామానంద తీర్థకు స్వామి రామానంద బిరుదు ఎవరు ఇచ్చారని చెప్పేసి ఇంకో బిట్ అడిగారు. ఓకే. సో ఆయన పేరు నారాయణరావు. ఈయననే ఆయనకు సన్యాసం కూడా ఇచ్చింది. స్వామి రామానంద తీర్థ యొక్క అసలు పేరు వెంకటరావు ఖడ్గేకర్ అనమాట. సో ఇది ఆయన పేరు, రియల్ పేరు. స్వామి రామానంద తీర్థ అనేది ఈ నారాయణరావు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఈయన రామానంద తీర్థ నామకరణం చేసిండు అనమాట. సో ఇది ఒరిజినల్ పేరు వెంకటరావు ఖడ్గేకర్. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 1938లో ఓకే సెప్టెంబర్ 8న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీద నిషేధం వచ్చింది. ఓకే. ఎందుకు నిషేధం వచ్చిందంటే అప్పుడు ఎవరు ప్రధానమంత్రి అంటే ఈ ప్రధానమంత్రి పీరియడ్ ఇదంతా ఎవరిదంటే గుర్తుపెట్టుకోండి, అంటే హైదరాబాద్లో ప్రధానమంత్రి ఉంటారు కదా, దానికి సంబంధించింది. డోంట్ కన్ఫ్యూజ్ విత్ నేషనల్. సో అక్బర్ హైదరీ ఉంటారు కదా, ఓకే, ఆయన ఈ పీరియడ్ అంతా ప్రధానమంత్రి అనమాట. ఈ హైదరాబాద్
స్టేట్ కాంగ్రెస్ మీద నిషేధం విధించారు. ఎందుకంటే మీకు హైదరాబాద్లో స్టేట్ మీరు ఏదైనా చేసుకోరు, ఇప్పుడు పరిషత్ పెట్టిరు, అప్పటి వరకు ఏమనలే. సో తర్వాత రీఆర్గనైజ్ చేసారు, అది కూడా ఏమన్నా. కానీ కాంగ్రెస్ అని ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఆ పదం, నిజాంకి ఇరిటేషన్ వచ్చింది. మీరందరూ ఖచ్చితంగా లాస్ట్కి జైన్ ఇండియా మూవ్మెంట్ అవుతుంది, మళ్ళీ తీసుకుపోయి అందులో కలపమంటారని చెప్పేసి దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఈవెంట్స్. ఓకే, ఇట్ లీడ్స్ టు ద అల్టిమేట్ ప్రెజర్ టు ద నిజాంకు ప్రెజర్ అవుతుంది లాస్ట్. ఓకే, సో దానివల్ల ఆయన ఫస్ట్ కనిపెట్టి ఇవన్నీ తొక్కేద్దాం అని చెప్పేసి అదో భాగం. ఓకే, సో రిమూవ్ కాంగ్రెస్ అని చెప్పేసి పెట్టిండు. సో నారాయణరావు అనేట ఆయన రామానంద తీర్థం నామకరణం చేసి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఐక్యత చర్చలు అయినాయి. ఎందుకు ఈ నిషేధం అంతా పెట్టారు కదా, ఐక్యత చర్చలు అంటే దానికి సంబంధించి మాట్లాడుకోవడానికి జరిగినాయి, బట్ అది విఫలమైంది. ఓకే, మందముల నరసింహారావు ఒకటి, అక్బర్ హైదర్ వీరిద్దరు మధ్యల ఐక్యత చర్చలు అయినాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు జరిగినాయి అదంతా అంటే నిషేధం ఎత్తివేతకు అవన్నీ జరిగినాయి. సో నిషేధం ఎత్తివేతకు మళ్ళీ సత్యాగ్రహం చేశారు. ఎప్పుడు 1938 అక్టోబర్ 24 నుంచి డిసెంబర్ 24 వరకు సత్యాగ్రహం చేశారు. ఇంతకు మించి డీటెయిల్స్ అవసరం లేదు. సత్యాగ్రహంలో మీకు డిక్టేటర్స్ అంటారు. ఫస్ట్ డిక్టేటర్ ఎవరు, సెకండ్ డిక్టేటర్ ఎవరు, లాస్ట్ డిక్టేటర్ ఎవరు, అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు బద్దం ఎల్లారెడ్డి, ఓకే, కాశీనాథ్ వైద్యానేమో లాస్ట్ చివరి డిక్టేటర్ అనమాట. ఓకే, స్వామి రామానంద తీర్థ అవన్నీ ఉంటాయి. జస్ట్ చూసుకోండి టాప్ 2 ఇవన్నీ. లాస్ట్ కూడా ఇంపార్టెంట్. మరి మధ్య అంత డీటెయిల్గా అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ హెడ్డింగే అడిగింది చాలాసార్లు. ఏమని, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు. ఓకే, సో తర్వాత ఇండివిజువల్ సత్యాగ్రహం చేసిరు. ఇండివిజువల్ సత్యాగ్రహం మీన్స్ వ్యక్తిగత సత్యాగ్రహం. ఓకే, 1940 సెప్టెంబర్ 11. ఓకే, తర్వాత 1946 జూలై 1 నిషేధం ఎత్తివేసారు. ఓకే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీద 46 ఇండిపెండెన్స్ రాకముందే, గుర్తుపెట్టుకోండి. అప్పటికే ప్రెజర్ అయిపోయింది గవర్నమెంట్ మీద, ఐ మీన్ నిజాం గవర్నమెంట్. సో తర్వాత జైన్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఓవర్ అంటే ఇది స్టార్ట్ చేసింది స్వామి రామానంద తీర్థ. ఇది ఓకే, జైన్ ఇండియా మూవ్మెంట్ అంటే పెద్దగా డీటెయిల్గా మీకు ఆ పేరు చూస్తేనే చెప్పేయచ్చు. ఇండియాలో జైన్ అవుదామని చెప్పేసి ఆగస్టు 7 ఇక్కడ ఉంటుంది. ఆగస్ట్ 7 జైన్ ఇండియా యూనియన్ అని సత్యాగ్రహం ఒకటి స్టార్ట్ చేశారు. ఓకే, దీన్ని హైదరాబాద్ దినోత్సవం అంటారు, హైదరాబాద్ సత్యాగ్రహ దినోత్సవం, జైన్ ఇండియా దినోత్సవం అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. సో అదనమాట, అదొక పాయింట్ గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి జెండా దినోత్సవం చేసారు 1947 సెప్టెంబర్ 2. ఎందుకంటే మనకు ఆపరేషన్ పోలో ముందుకు ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. నిజాం ఒప్పుకోలే, మేము కలవము అని చెప్పి ఇండిపెండెంట్ రాజ్యాన్ని ప్రకటించుకోవడం, తర్వాత నేషనల్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉండడం. ఓకే, అప్పటికే జవహర్లాల్ నెహ్రూ ఇవన్నీ చర్చలు అవన్నీ అయిపోయినాయి మౌంట్ బాటన్ తోటి. సో జెండా దినోత్సవం మాకు కూడా జైన్ కావాలందా అని చెప్పేసి జెండా దినోత్సవం చేశారు 1947 సెప్టెంబర్ 2. ఓకే, ఇక్కడ వరకు మోర్ దెన్ ఎనఫ్. సో ఇందులో ఈ పివేక్ బిట్లు స్వామి రామానంద తీర్థ గురించి చాలాసార్లు అడిగిండు. ఓకే, నెక్స్ట్ గస్తీ నిషాన్ అంటే ఏంటిది అని అడిగిండు. ఓకే, నెక్స్ట్ జైన్ ఇండియా పార్టీ ఓవర్ది అన్నట్టు అడిగింది. ఓకే, సో అది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకేమైనా ఉన్నాయా? సో దట్స్ ఇట్.